భౌతికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ చాలా మీడియాకి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే కొన్ని విషయాలు మీరు రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ దీని గురించి స్పందించేటప్పుడు కానీ మీరు కొన్ని విషయాలు మీకు తెలియపరచాలి. అంటే మోహన్ బాబుకి నాకున్న సన్నిహితం ద్వారా ఒక 45 ఏళ్ల జర్నీ మా ఇద్దరిది నన్ను దర్శకులు చేసింది. కానీ నాకు అనేక ప్రొడక్షన్ ఉన్న బంగాలు ఉన్నాయి. నేను అల్లూరి సీతారామరాజు అసిస్టెంట్ గా పనిచేస్తే ఆ సినిమాలో ఫస్ట్ పెళ్లికొడుకు వేషానికి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర మేము ప్రయాణం చేస్తున్నాం. నాకు సన్నిహితంగా ఉండటం వల్ల అతని కుటుంబ విషయాలు తెలుసుకుని కొన్ని విషయాలు చెప్పవచ్చు. ఇవాళ జరుగుతున్న దౌర్భాగ్యం ఒక చెడిన దారి తప్పిన బిడ్డని ఒక తప్పు మార్గంలో ఉన్న బిడ్డను సరైన మార్గంలో తీసుకుంటారు. ఒక తండ్రి చేసే ప్రయత్నం ఈ ప్రయత్నంలో జరిగేది. ఈ ప్రయత్నంలో జరిగినప్పుడు ఒక 4 గోడల మధ్య జరగాల్సిన ఒక దారి తప్పిన కొడుకు దారిలో తెచ్చుకోవాలి. ఏ తండ్రి అయినా తప్పపడతాడు, ఏ తండ్రి అయినా ఆ దిశగా ఆలోచిస్తాడు. కనుక సామధాన భేదం అన్ని రకాలుగా ప్రయత్నించాడు. ఆ బిడ్డను దారికి రాకపోయేటప్పుడు కొన్ని గట్టిగా మందలించాల్సి వచ్చింది. ఆ విషయం అది ప్రెస్ బయటపడింది. ప్రెస్ వచ్చేటప్పటికి మరి 4 గోడల మధ్య కాకుండా బయటకెళ్తుంటే ప్రెస్ ఆటోమేటిక్ గా మీరు ఎంటర్ అవుతారు. దాని గురించి తప్పట్టం కాదు. కానీ దయచేసి ప్రెస్ మీలో అందరం అంటలేదు. కొంతమంది ఇక్కడ ఉన్నవాడు అవుతుంది, లేని వాడు అవుతుంది. కొంతమంది కొంచెం అనాలోచితంగా వివరాలు తెలియకుండా విషయాలు తెలియకుండా రకరకాలుగా రాసేస్తున్నారు. ఇవాళ తాండూరు నుంచి రౌడీలు పిలిపించే పరిస్థితిలో జరుగుతుందంటే ఎవరికి ఇవాళ పిల్లాడు మనోజ్ తాండూరు నుంచి రౌడీలు పిలిపించి రౌడీలు ఇంటి మీద వచ్చి